ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. దౌలతాబాద్ గ్రామంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సయ్యద్ రఫీముద్దీన్ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముస్లిం మత పెద్దలు, సోదరులు మరియు ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరు కావడం జరిగింది. ఇందులో భాగంగానే మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీకి ఎన్నో రకాల సేవలు చేస్తూ పార్టీకి అండదండలుగా ఉంటూ పార్టీ కోసం మహానిస్సులు కష్టపడుతూ పార్టీని ముందుకు తీసుకువెళ్లడంతో కృషి చేస్తున్నటువంటి సయ్యద్ రహీముద్దీన్ గారికి సిద్దిపేట జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సయ్యద్ రహీముద్దీన్ దౌలతాబాద్ మండల పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈరోజు దౌలతాబాద్ మండల స్థాయిలో మా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ ఇచ్చినందుకు మా గౌరవ రహీం గారికి మరియు మా కుల సభ్యులకు, మా ముఖ్య నాయకులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి అదేవిధంగా మరి వచ్చే ఎన్నికల్లో మరి గతంలో కూడా నాకు ఏ విధంగా అయితే మెజార్టీ వచ్చిందో మరి అల్లా వల్ల మరి ఇంకా కూడా అందరూ మంచిగా ఉండి ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలి, అందరూ ఆయుధారోగ్యాలు ఉండాలని అల్లాకు కూడా మరి మేము ప్రార్థించుకుంటున్నాం. మరి రహీం భాయ్ గారిని మరి ఆయన సీనియర్ నాయకుడు, ఉద్యమప్పటి నుంచి కూడా మరి పార్టీకి ఎన్నో సేవలు చేసిండ్రు. మరి చాలామంది దౌలతాబాద్ మండలం అంటేనే ఒక ఉద్యమాల గడ్డ. మరి గతంలో మన రణం శ్రీనివాస్ గారు పార్టీ అధ్యక్షుడు నిర్వహించి మరి బ్రహ్మాండంగా మన పార్టీకి సేవ చేసిండు. ఈ క్రమంలో మళ్ళీ ఈసారి కొత్తగా ఎన్నికైన రహీం భాయ్ గారికి మరి వారి ఎన్నికల్లో మంచిగా పనిచేయాలని చెప్పి మరి వారికి కూడా బాధ్యత అప్పచెప్తున్నాం. మరి వారు మంచిగా సక్సెస్ అవుతున్నారు అని చెప్పి ఈ ఎలక్షన్లో మంచి మెజార్టీ తెచ్చి సక్సెస్ కావాలని చెప్పి వారిని కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ.